ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివరాం అన్నయ్య, ఎండాకాలం పంట పొలాలు ఎండిపోకూడదు. చెరువు నీళ్లను మళ్లించే ఏర్పాట్లు తొందరగా చేయండి. అలాగే అన్నయ్య. మనకి డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు, మనము కట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చూసుకోవాలి కదా. చూస్తానన్నయ్య. అత్తయ్య తీసుకోండి. ఏమండి, మీకు కాఫీ పెడదామనుకున్నాను, అందరికి కలిపి టీ పెట్టేశాను. ఇంకో 2 days బ్యాలెన్స్ అమౌంట్ రావాలి మనకి. సరే అన్నయ్య. సబా ఖైర్ అబీబీ. ఏం దుబాయ్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేసేసావా? అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి బాబాయ్. ఏంటి కుమార్, ఇంత తొందరగా వచ్చావేంటి? సీనుని ఎత్తుకెళ్ళిపోవాలి కదా ఆంటీ. ఏయ్, తిన్నగా చెప్పు. రే సుకుమారు, ఆ? తిన్నాక చెప్పమంటున్నారుగా, దా తిండి గందా. ఓ చెవిటి మాలోకం, తిన్నగా చెప్పమన్నారు, తిన్నాక కాదు. ఓ తిన్నగానా? సరే. శ్రీనును వెంట పెట్టుకుని దుబాయ్కి వెళ్లాలని వచ్చాడు కుమార్. చూసారా పెద్ద బాబాయ్ ఎలా క్యాచ్ చేశారో? నిజమే. ఆ, మరి అదేదో పాస్ సర్టిఫికెట్ తెచ్చావా? దాన్ని పాస్పోర్ట్ అంటారు పార్వతి. ఆ ఏదో ఒకట్లేండి, అది లేకే కదా ఆద్య అమెరికా వెళ్ళలేకపోయింది. పార్వతి, ఇప్పుడు ఆ గొడవ ఎందుకో? అన్నిటికీ మూలం అదే కదా వదినా, నెమరు వేసుకోవడంలో తప్పులేదులే. పద్మ, ఈ కాలం వేగంతో పోటీపడి పరిగెత్తే ఆద్య ఆగిపోయింది. జీవితంలో ఎక్కడ ఆగిపోయాడో కూడా తెలియని నీ కొడుకు పారిపోవాలని చూస్తున్నాడు. అదే తేడా. పారిపోవట్లేదన్నయ్య, సంపాదన కోసం పరుగందుకుంటున్నాడు. కాళ్ల మధ్యలో పాము దూరినా వాడు అక్కడక్కడ తచ్చాడతాడే. నువ్వు కన్నదే రాక్ స్టార్ని కాదు, అమాయకపు నక్షత్రాన్ని. ఎందుకు వాణ్ణెప్పుడు తక్కువ చేసి మాట్లాడతారు? అమ్మ ఆద్య, మేం పక్క రాష్ట్రానికి వెళ్ళొస్తుంటాం గానీ దేశాలు ఎప్పుడు దాటలేదమ్మా. ఆ పాస్పోర్ట్లు ఏర్పాట్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూడమ్మా. అలాగే బాబాయ్. ఇప్పట్లో పనులేం లేవుగా, చేసుకోవడానికి కూడా ఇక్కడేం లేవు కదా, అక్కడికి వెళ్ళి పని చేసుకోవడమే. ఒరే సీను, నేను సర్దడం అయింది, నీదే లేటు. సీను, త్వరగా కానివ్వరా, అందరూ ఇంట్లో ఉన్నప్పుడే సాగనంపడానికి బావుంటుంది. ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒకసారి చూడు. ఇంటర్నేషనల్ జర్నీ అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కానీ ఫ్లైట్ ఎక్కనివ్వరు బాబాయ్. చందం మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం
మషీది గదిలో నీ ఉషోదయాలే జతకుండగులేవే ఇరు జగములు వేరే. కుమార్కి కాఫీ ఇవ్వండి. ఆహా వద్దు బాబాయ్, నేను పగలు తాగను. ఆ, ఆ, ఆద్య ఫోన్ వస్తుంది. ఆద్య, రామ చేస్తుంది. ఇటు ఇవ్వు. రామా, ఏం చేస్తున్నావమ్మా? సీను దుబాయ్కి వెళ్లే ఏర్పాట్లు చేస్తుంటే నేను చేయటానికి ఏమీ లేదే అని చూస్తున్నాను రామా. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? బావ దుబాయ్కి ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడొకరు అక్కడొకరా? అమ్మా, వాళ్ళు దగ్గర వాళ్ళని మనం చూస్తుంటే వాళ్ళు దూరంగా ఉండాలనుకుంటారేంటి? ఏమో, నాకు తెలీదు. నువ్వే మాట్లాడు. పెద్దమ్మా తీసుకో. రామా, ఏం చేస్తున్నావు ఆద్య? నథింగ్. ఆద్య, శ్రీను బాబు ఏమైనా గుడికెళ్తున్నాడా అరగంటలో తిరిగి రావడానికి? దుబాయ్ కూడా పెద్ద దూరమేమీ కాదు రామా, జస్ట్ 4 hours జర్నీ అంతే. ఆద్య, నేను డిస్టెన్స్ గురించి మాట్లాడడం లేదు. డెస్టినీ ఏంటని అడుగుతున్నాను. డిసైడ్ చేసుకునే వాళ్ళని అడగకుండా నన్ను అడిగితే నేనేం చెప్తాను? అంటే శ్రీనుబావ వెళ్తుంటే నీకు ఏం బాధ అనిపించట్లేదా? లేదు. లేదా? ఆద్య, ఆద్య, కాల్ కట్ అయిందేమో రమ్మా. కట్ అవ్వడం మాత్రమే కాదు సార్, ఆద్య శ్రీనుబావాల మధ్య ఉన్న బాండింగ్ కూడా కట్ అయ్యేలా ఉంది. డివోర్స్ నోటీస్ రాలేదు కదా రమ్మా, ఇంకెందుకు వరి అవుతున్నావు? సార్, కాగితాల సంగతి పక్కన పెట్టండి, జీవితాలే ఎగిరిపోతున్నాయి. శ్రీనుబావ ఆద్యని వదిలేసి దుబాయ్ వెళ్ళిపోతున్నాడంట. ఏంటి, దుబాయ్? అక్కడికెళ్ళి ఏం పని చేస్తాడు? ఏం పని చేస్తాడో పక్కన పెట్టండి. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని పక్కన పెట్టి ఎవరి దారిలో వాళ్ళు చూసుకుంటే మళ్ళీ కలుస్తారా? రామా, నువ్వే ఎలాగోలా అడ్డుకోరామా, సీను ఆగిపోయేలా చెయ్యి. చేయాలి సార్, కానీ నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఆద్యకి అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు చెప్తే వింటుందంటావా? చెప్పి చూస్తాను సార్. సరే రామా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.